అతను ఆమెని ఫోర్స్ఫుల్గా బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి బెదిరించి బలవంతంగా తాలిబోటు కట్టాడు. తాలిబోట్లు కట్టే అలవాటు ఉందంట, మీరు కానీ కనుక్కోండి. వాళ్ళ వర్షిని వాళ్ళ అన్నయ్య కూడా తాలిబోటు కట్టాడంట. సరే, ఆమె విలేజ్ నుంచి వస్తే లా చదివింది కదా, మైండ్ కరెక్ట్గా ఉండాలిగా. మీరేం చేయబోతున్నారు ఆ కేసు పైన? ఒకటి ఏంటంటే వర్షిని వాళ్ళతో కూడా ఇక్కడ మేము కంప్లైంట్ చేయడం జరిగింది. మీకు ఆ విషయం కూడా మీకు చెప్పాలి. అంటే ఆ 2 కేసులు మీరే తీసుకున్నారు? ఎస్, ఆ 2 కేసులు కూడా మనమే తీసాము. అరెస్ట్ చేయాలి. ఇప్పుడు ఎట్లాంటి శిక్షలు పడతాయి అన్ని నేరాలకి? ఏమైనా సరే 7 years ఉంటుందండి. 7 years ఇంప్రిజ్మెంట్స్ ఉంటాయి. నార్త్ లో ఉన్నాడు, 2 తెలుగు రాష్ట్రాలకు రానని చెప్పేసి ఇంతకుముందు వీడియో రిలీజ్ చేయడం జరిగింది. రానన్నాడా? రాను, నేను మమ్మల్ని పట్టుకోవాలని చెప్పి ట్రై చేస్తే మేము మా ప్రాణాలు దానం చేస్తాం, మేము చచ్చిపోతాం అని చెప్పేసి, మేము సూసైడ్ చేసుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆత్మహత్య చేసుకుంటానంటే కూడా నేరమే. ఇట్ ఈస్ ఆల్సో క్రైమ్. బెదిరిస్తే ఒక పని చేయి, నాకు అది ఇవ్వు. అది ఎక్కడి నుంచి వచ్చిందనేది నాకు తెలియదు. మన ఏ ఊర్లో ఉన్నాడో మీకు తెలిస్తే చెప్పండి. అక్కడ ఆ ఊరు డీజీపీకి మనం ట్యాగ్ చేద్దాం. ఓకే. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో అఘోరి విషయం మీ అందరికి తెలిసిందే. సో అఘోరి ఫస్ట్ వైఫ్ కేసు వాదిస్తున్న ప్రముఖ న్యాయవాది మనతో పాటు ఉన్నారు. ఆయన ఎవరో కాదు, సాయి కృష్ణ ఆజాద్ గారు. నమస్కారం సార్. నమస్తే శివ గారు. సో ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్, మీరు బాగున్నారు? సో మొత్తానికైతే అఘోరి ఫస్ట్ వైఫ్ కేసు మీరే వాదిస్తున్నారు. అసలు ఆమె ఎందుకు కేసు పెట్టాల్సి వచ్చింది, అది కూడా మీ దగ్గరికి ఎందుకు రావాల్సి వచ్చింది, అసలు మీకు ఎట్లా పరిచయం తను? ఒక చిన్న సవరణ, ఫస్ట్ వైఫ్ కాదు ఆమె. ఓకే. ఇప్పుడు వివాహాల్లో అనేక రకాలు ఉంటాయి. ఓకే. సో అంటే జనరల్గా మన హిందూ సాంప్రదాయం ప్రకారం 7 రకాల వివాహాలు ఉంటాయి. అందులో అన్ని గుర్తించబడవు. ఓకే. కేవలం హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం కొన్ని మాత్రమే గుర్తించబడతాయి. ఇప్పుడు ఇందులో జరిగింది ఇది రాక్షస వివాహం అని చెప్పి మనకు తెలుస్తూ ఉంది. ఓకే. అంటే అతను ఆమెని ఫోర్స్ఫుల్గా బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి బెదిరించి బలవంతంగా తాలిబోటు కట్టాడు. ఎందుకంటే ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా ముందు జాగ్రత్తగానే అతను జాగ్రత్త పడ్డాడు. అది అందరూ గమనించాలి. చాలామంది అంటే ఫస్ట్ వైఫ్ అయితే ఫోటోలు ఉంటాయా, అవి ఉంటాయి. ఎస్, ఫోటోలు ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి? అతని సెల్ ఫోన్లో ఉన్నాయి, ఈమె దగ్గర లేవు. ఆ టైంలో ఒక ప్రేమ అనుబంధం, ఆప్యాయతలు, అనురాగాలు ఉంటాయి కదా కామన్గా మనుషుల మధ్య. ఆ బంధాలతోనే వాళ్ళు ఉన్న తర్వాత ఇతనికి తాలిబొట్లు కట్టే అలవాటు ఉందంట. మీరు కానీ కనుక్కోండి. వాళ్ళ వర్షిని వాళ్ళ అన్నయ్య కూడా తాలిబొట్టు కట్టాడంట అతను. సో అలా తాలిబొట్టు కట్టే సందర్భంలో అఘోరి మాత కదా. ఇప్పుడు అప్పుడు దాకా మనకి ఏంటంటే, ఇప్పుడు మీ మీడియా వాళ్ళు ఎట్లా చూపించారు మొదటిదాకా, మాత అఘోరి మాత అఘోరి మాత అని చూపించారు. సో తల్లిగా అన్న ఫీలింగ్లో వాళ్ళు ఉన్నారు తప్ప, తర్వాత అతను ఆ యొక్క దాని అంటారు ఆ మభ్యపెట్టి తర్వాత ఏమైందంటే ఆమెని రకరకాలుగా వేధించడం, లైంగికంగా వేధించడం, శారీరకంగా వేధించడం. సేమ్ ఇలాగే నన్ను పెళ్లి చేసుకొని మనం అటు వెళ్ళిపోదాం వేరే దగ్గరికి వెళ్ళిపోదాం అని చెప్పేసి ఆమె రకరకాలుగా వేధించడం జరిగింది. సో ఆమె తట్టుకోలేక చాలామందికి ఆ ఊర్లో, ఇప్పుడు యాక్చువల్గా ఆమె చెప్పాలంటే షీఈ్ ఫ్రమ్ విలేజ్ బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు కూడా విలేజ్లోనే ఉంది ఆమె, మన సిటీలో కాదు ఆమె. ఓకే. సో ఆమె కొద్దిగా అవగాహన లేకపోవడం, నాలెడ్జ్ లేకపోవడం, భయభ్రాంతులకి గురి చేయటం. సో ఇవన్నీ భయపడేసి ఆమె బయటకు రాలేకపోయింది. అంతే తప్ప ఏం లేదు. చాలామంది ఇది పెళ్లి అనేది కాదు, ఫోర్స్ఫుల్గా ఆమె మీద లైంగికంగా దాడి జరిగిందని మేము చెప్తున్నాం. ఓకే. ఆమెనే వచ్చి మీడియా ముందుకు వచ్చి నేను ఫస్ట్ వైఫ్ని వర్షిని ఎట్లా పెళ్లి చేసుకుంటుందని ఆమె నోరుతో ఆమెనే చెప్పడం జరిగింది కదా. దాన్ని మీరు ఎట్లా కాదంటారు? యాజ్ అడ్వకేట్గా మీరు కాదని చెప్పి ఎట్లా అంటారు మీరు? అంటే ఆమెనే చెప్తుంది కదా నేను ఫస్ట్ వైఫ్ అని. చెప్పుతుంది కాదు, చెప్పింది. చెప్పింది కూడా లేదు శివ, చెప్తుంది కాదు. ఇట్ ఇస్ నాట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే. చెప్పింది. ఎప్పుడు అడుగుతా నా భర్త కాదని చెప్తుందా ఇప్పుడు? అది చెప్తానండి. ఓకే. అక్కడ లాజిక్ మిస్ అవుతున్నారు. ఇక్కడ 2 పాయింట్తో మనం ఆలోచించాలి, 2 దృష్టితో ఆలోచించాలి. ఒకటి, హిందూ సాంప్రదాయం ప్రకారం తాలిబొట్టు కడితే ఒక ప్రతి మహిళ ఏమనుకుంటుంది, నాకు పెళ్ళి అయిపోయింది అనుకుంటుంది. ఆయన నా భర్త అనుకుంటుంది. అది ఆమె మదిలో ఉన్న ఆలోచన. ఓకేనా? సో లీగల్గా చూస్తే అది పెళ్ళి ఎట్లయితుంది? ఒక వ్యక్తిని, ఒక అమ్మాయిని బలవంతంగా మనం కొట్టి తిట్టి లేదా నేను చంపేస్తాను బెదిరించి తాలిబొట్టు కడితే పెళ్ళి అవుద్దా? లీగల్గా లేదు కదా, అది చట్టంలో లేదు కదా. సో మేము అది చెప్తున్నాం. మేము ఇప్పుడు న్యాయవాదిగా నేను మాట్లాడేది కేవలం చట్టం గురించి మాట్లాడతాను. నేను కామన్ మ్యాన్గా ఇప్పుడు శివరాత్రి గురించి స్వామి ఉన్నారు, ఆయన ఏమంటారు, హిందూ ధర్మ పరిరక్షకుడుగా హిందూ ధర్మం ప్రకారం అది వివాహం అని ఆయన చెప్తారు. ఓకే, ఆయన 100% కరెక్ట్. కానీ మేము లీగల్ వర్షన్లో చూస్తే ఒక అమ్మాయిని బలవంతంగా తాలిబొట్టు కట్టేసాం అనుకోండి. ఒక కేసు చేసాం మేము. ఒక మరదలు నిద్రపోతుందో, ఒక బావ ఏం చేశాడు, నిద్రపోతుంటే తాలిబొట్టు కట్టేశాడు మరదలకి. తెల్లారలేసి నా పెళ్ళి అయింది అని ఊరంతా చెప్తే అమ్మాయి పోలీసులు కంప్లైంట్ ఇచ్చింది. సో ఆ కేసు చేస్తే పెళ్లి చెల్లదు. అది దానికి ఒక ఫార్మాలిటీస్ ఉంటాయి. ఇప్పుడు ఒక వ్యక్తి మీద రామ్మా అని చెప్పి తాలిబొట్టు కట్టేసి పెళ్ళి అయిపోద్దా? అది సినిమాలో చెప్పినట్టు ఆమె ఇట్లా ఒంగొంగ అనేది సినిమా చూసాం నేను. దేనికి కొబ్బరికాయలు తీసుకున్నాను చూస్తే టక్కన తాలిబొట్టు కట్టేస్తాను. మీరు చెప్పిన వర్షన్ వేరు, ఈమె వర్షన్ వేరు. సో వీళ్ళు ఇష్ట ప్రకారంగా వీళ్ళు ఫిజికల్గా కలిసిరు. సో ఆమె చెప్పడం జరిగింది, రొమాన్స్ లో ఈయన హీరో తోపు తురుము అని చెప్పేసి చెప్పింది. ఎవరో రాధిక చెప్పింది. అవును, రాధిక చెప్పిందని చెప్పేసి మాధురి కూడా మాట్లాడింది కదా. లేదు
మీరు ఎందుకు పెళ్లి చేసుకున్నారు అని అంటే, సో ఆయనకు అది లేదు కదా అని అంటే, ఆయన దాంట్లో ఎక్కువ తోపు రొమాన్స్ లో అని చెప్పి అది చెప్పింది రాధికానా అని చెప్పండి, మీరు ఒకసారి చూసుకోండి. ఓకే, అది మీరు అంటే మీరు ఆన్లైన్ ఇంటర్వ్యూ చేసి అంత కన్ఫ్యూజ్ అవుతున్నట్టున్నారు. ఓకే, రాధిక గారు చెప్పింది. ఎందుకంటే మళ్ళీ చెప్తానండి, మండే రోజు నాడు, మొన్న మండే రోజు నాడు ఉదయం 10 గంటలకి ఆమె చెప్పినది ఏంటంటే, నన్ను పెళ్లి చేసుకున్నాడు, ఏంటి వివాహం చేసుకున్నాడు, తాలిబొట్టు నాకు కట్టాడు అని ఆ దూరంలో చెప్పింది ఆమె. అంతవరకు అదే జరిగింది. తాలిబొట్టు ఈమె వద్దొద్దు అంటున్నాను కట్టిండా? బెదిరించి భయపెట్టి భయభ్రాంతలకు గురి. ఏమని బెదిరించిండు, ఎందుకు కట్టిండు? అదేనండి, ఏమని బెదిరించాడంటే, ఫస్ట్ అసలు మీకు 2 నిమిషాలు చెప్తాను, 2 minutes. అసలు ఇది గతం కూడా ఒకసారి చెప్పాలి, ఎలా పరిచయం ఏంటి అది తెలిస్తే కానీ మీకు తెలిసింది. ఇప్పుడు ఈమె ఒక సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి, అంటే సామాజిక సేవల కార్యక్రమాలు చేసేటప్పుడు ఈమెకు ఒక ఆశ్రమం పెట్టాలని కోరుకుంది. ఈమెకి వాళ్ళ మామయ్య గారు ఉన్నారండి, వాళ్ళ మామయ్య వాళ్ళ అన్నయ్య. కానీ నేను ఇప్పుడు స్పీకర్ ఫోన్ ఆన్ చేస్తే మీరు మాట్లాడచ్చు, వాళ్ళ మామయ్యతో మాట్లాడచ్చు. రాము గారు ఉన్నారు, వాళ్ళ అన్నయ్య, వాళ్ళతో మీరు మాట్లాడండి. ఆయన క్లారిటీ నాకంటే ఎక్కువ క్లారిటీ ఇస్తారు, ఎందుకంటే నాకు అంత అవగాహన లేదు, మొన్నే పరిచయం వల్ల నాకు తెలిసింది మీకు చెప్తున్నా. స్పీకర్ ఫోన్ ఆన్ చేస్తాం, మాట్లాడతారు వాళ్ళు, మీకు చెప్తారు. సో ఆశ్రమం అయిన తర్వాత, ఆశ్రమం అనుకున్న తర్వాత వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళ కొత్తపల్లి విలేజ్ కరీంనగర్ దగ్గర, సో ఆశ్రమానికి వాళ్ళు కట్టాలన్న ఆలోచనలో ఉన్నారు, గోరక్షణ ఇవేదో. సో ఇదే సమయంలో ఇతను కూడా మనోడు వచ్చేసి ఇక్కడికి వచ్చి ఏమన్నాడు, ఫస్ట్ ఏమన్నాడు, గోరక్షణ, మహిళల హక్కులు, అంతే కదా, హిందూ ధర్మ పరిరక్షణ, సనాతన ధర్మం అన్నాడా లేదా? రాధిక గురించి అన్నాడా? రాధిక గురించి కదండి, అఘోరి గురించి మాట్లాడుతున్నా. మీరు 2 సింక్ చేసే వరకు ఆశ్రమం గురించి చెప్పిండా? మీరు డివైడ్ అవ్వండి, కొంచెం ఇట్లా డివైడ్ చేయండి. ఇతను అఘోరి, నేను మళ్ళీ చెప్తా. రాధిక అనే ఆమెకు సంబంధించి ఆమెకి ఆశ్రమం గోరక్షణ అనే ఆలోచన ఆమెకు ఉంది, ఆ మైండ్ సెట్ అట్లా ఉంది ఇప్పుడు కాదు, 5 years నుంచి. ఓకేనా, క్లియరా? సో అదే సమయంలో ఈ అఘోరి కూడా అలాగే ఫేమస్ అయిపోయాడు, గో సంరక్షణ ఏదో చెప్పాడు, హిందూ ధర్మ పరిరక్షణ, సనాతన ధర్మం అని. మీకు అర్థమైందా? ఈ 2 సింక్ అయినాయి. సింక్ అయినప్పుడు ఏమేంటంటే ఇంకోటి సింక్ అయింది, ఎందుకంటే అందరూ ఒకటే ఏరియా, కరీంనగర్ మంచిర్యాల అంతా ఒకటే ఏరియా అనుకుంటా, నేను అట్ట వెళ్ళలేదు కానీ నాకు తెలిసింది అది. సో ఆ లోకల్లో అంతా కొండగట్టు అవన్నీ ఒకటే ఏరియా కాబట్టి ఇతను కొండగట్టు అవన్నీ తిరుగుతూ ఉన్నాడు. ఆ టైంలో గుర్తుంది కదా మీకు, గుళ్ళన్నీ తిరుగుతూ ఉన్నాడు. ఆ సమయంలో ఈమె కలవటం జరిగింది. తర్వాత ఈమె ఆ మైండ్ సెట్, అతను కూడా ఓకే ఇతను కూడా దానికోసం వస్తున్నాడు అని చెప్పేసి అలాగా వాళ్ళు కన్వర్సేషన్ జరగడం జరిగింది. దాంట్లో ఇతను కూడా దాదాపు 3,15,000 రూపాయలు ఈమె దగ్గర తీసుకోవడం జరిగింది. అంటే ఖర్చులు కానీ దానికి ఉంటాయి కదా, అవన్నీ సామాజికంగా తీసుకున్నాం అని చెప్పేసి. సో మీరు ఈ విధంగా ఆమె దగ్గర అవటం, తర్వాత ఆమెను ఒక రోజు బలవంతంగా మాట్లాడేసి, ఇన్నారుగా మీరు రాధే ఐ లవ్ యూ ఇన్నారు కదా మీరు, మరి అలాంటి మాటలు మాట్లాడి ఆమెని కొంచెం ప్రలోభ పెట్టినప్పుడు ఎవరైనా ఓకే అనుకుంటారు కదా. సో ఆ రకంగా ప్రలోభ పెట్టి ఆమెను బలవంతంగా తీసుకెళ్లి తాలిబొట్టు బలవంతంగా కట్టడమే జరిగింది. సో దాన్నే వద్దు అంటుంటే కట్టింది. ఎస్, అయితే దాన్నే మామూలుగా వాళ్ళు చెప్తారు, మీకు అయ్యగారిని అడగండి, రాక్షస వివాహం అంటారని చెప్పి నిన్న ఒక స్వామీజీ నాకు ఫోన్లో చెప్పాడు. నాకు మొన్నటిదాకా చెప్పడం రాలా, అది ఎన్ఫోర్స్మెంట్ మ్యారేజ్, ఫోర్స్ఫుల్ మ్యారేజ్ అని నేను చెప్తా ఉన్నా ఇంగ్లీష్లో. తెలుగులో దాని 7 వివాహాలు ఉంటాయంట. ఒకసారి స్వామీజీని అడగండి, అందులో పైశాచిక వివాహం ఏదో చెప్పుకుంటూ వచ్చి నాకు అంత గుర్తులేదు, కానీ దాని రాక్షస వివాహం, బలవంతంగా పెళ్లి చేసుకుని రాక్షస వివాహం అంటారు. అలాంటి వివాహాలు మన భారత హిందూ మ్యారేజ్ యాక్ట్లో లేవు. అది మామూలుగా మనం చెప్పుకుంటాం, హిందూ సాంప్రదాయం గంధర్వ వివాహము. ఇప్పుడు శకుంతల దుష్యంతుడు జరిగింది గంధర్వ వివాహం అని, బలవంతంగా తీసుకెళ్లిపోయింది పైశాచిక వివాహం అనేది, ఇంకోటి బలవంతంగా చంపుతాను రాక్షసు, ఇట్లా 7 వివాహాలు ఉంటాయంట. అవన్నీ మన దాని ప్రకారం అయితే చల్లవలేండి, జనరల్ చెప్తున్నాను. సో దాని ప్రకారం అలా జరిగింది తప్ప ఆమె ఆ ఉద్దేశంతో మాట్లాడటమే చెప్ప. అందులో దట్టు ఇంకోటి అంటే ఆమె విలేజ్ నుంచి వచ్చిందండి ఆ రోజే. ఆమెకి ఈ సమాజం గురించి తెలియదు, కొత్తగా ఉంది, మీడియా ఫస్ట్ టైం మీడియాకి రావటము కొత్తగా ఉంది. 4 రకాలు అడిగేసరికి ఆమెకి ఏం చెప్పాలి అర్థం కాక రాక్షస వివాహం అనిపోయి వివాహం అనేసింది. ఆమె ఏం చదువుకుంది ఏమండి, ఒకటి ఆమె 2015లో ఎప్పుడో కూడా అడ్వకేట్గా లా చేసింది ఆమె. 2015 స్టోరీ చెప్తాను. ఇప్పుడు ఆమె ఈజ్ నాట్ ఎ ప్రాక్టీసింగ్ అడ్వకేట్, గుర్తుపెట్టుకోండి. 2015లో ప్రాక్టీసింగ్, మళ్ళీ పాయింట్ నువ్వు శివ, మళ్ళీ పాయింట్ చెప్తాను. షీ ఈజ్ నాట్ ఏ ప్రాక్టీసింగ్ అడ్వకేట్. జస్ట్ లా చేసి వదిలేశారు అంతే ఆమె. తర్వాత దాని మీద ఆమె చట్టాల మీద ఎన్నో మారినాయి. ఇప్పుడు 2015లో ఉన్న చట్టం వేరు, ఇప్పుడున్న చట్టాలు వేరు. అప్పుడున్న జడ్జిమెంట్స్ వేరు, ఇప్పుడున్న జడ్జిమెంట్స్ వేరు. నేనున్న బీయింగ్ అన్ అడ్వకేట్గా మాకు జడ్జిమెంట్స్ లైవ్ లాలో చాలా వస్తాయి, చాలా జడ్జిమెంట్స్ ఉన్నాయి. మీకు అంతమంది డైవర్స్ గురించి మనం చాలా వీడియోలు చేసాం, మన దాంట్లోనే చేసాం, మళ్ళీ మా ఛానల్ కూడా ఉన్నాయి. అలాంటి జడ్జిమెంట్స్ గురించి ఒక అవగాహన లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లా అనేది ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. అప్పుడున్న చట్టాలు వేరు. ఇప్పుడు బిఎన్ఎస్ వచ్చింది, ఆమె చదువుకుంది ఐపీసీ, అప్పుడు సిఆర్పిసి, ఇప్పుడు అది లేదు. అలాగే మ్యారేజ్లో హిందూ మ్యారేజ్ యాక్ట్లో కూడా చాలా జడ్జిమెంట్స్ వచ్చినాయి. సో ఈమె అదొకటి, ప్లస్ ఈమె కొంత డిప్రెషన్లో ఉంది, కొంత మానసికంగా స్థితిలో బాధల్లో ఉంది. ఎందుకంటే ఇవన్నీ జరిగినప్పుడు ఒక స్త్రీ ఏమనిపిస్తుంది. ప్లస్ అతి ముఖ్యమైనది చెప్తున్నారు, వాళ్ళ అమ్మగారికి హెల్త్ బాగోలా, వాళ్ళ అమ్మగారు కూడా బాధ ఉంది.
తర్వాత వాళ్ళ ఫ్యామిలీలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సరే, ఆమె విలేజ్ నుంచి వస్తే లా చదివింది కదా, డిగ్రీ చేసింది కదా. వినండి అక్కడ చెప్తా వినండి. డిగ్రీ చేస్తే వినండి సార్, ఇప్పుడు లా చదివింది, అది చదివింది, ఓకేనా. మైండ్ కరెక్ట్గా ఉండాలిగా, మైండ్ అనేది స్టెబిలిటీ ఉండాలిగా. ఓకే, మైండ్ స్టెబిలిటీ లేకుండా చదువు ఏం ఉపయోగం? మెంటల్లీ అనట్లేదు నేను అనేది, మానసిక స్థితి. మీరు మానసిక స్థితి ఒక విషయం చెప్తానండి, వినండి ఇక్కడ పాయింట్కి వస్తున్నా. ఇప్పుడు మీరున్నారు, సడన్గా ఒక సంఘటన జరిగినప్పుడు ప్రతి మనిషి ఒక రకమైన టెన్షన్ గురవుతాం. ఆ టెన్షన్లో ఉన్నప్పుడు ఏది మాట్లాడతాం అనేది కూడా మనకు తెలియదు. ఇప్పుడు మీరు మంచి బిజీలో ఉన్నారు, నేను డిస్టర్బ్ చేశాను అనుకో, ఆగవాయ అంటాం, అది మన ఇంటెన్షన్ అనం. అట్లా నేనంటే ఆమె కొంచెం టెన్షన్ పడ్డది, ఆమె రేపు ఎల్లుండి వస్తున్నారు. అంటే అఘోరి ఫస్ట్ వైఫ్ మీ దగ్గరకు వచ్చి అసలు ఏం చెప్పింది? లేదండి, నేనేమో సరే రేపు ఆమె ఏం జరిగిందని రేపు చెప్తుంది, మీకు స్టూడియోకి తీసుకొస్తా, రేపు అన్ని ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తాను అంది. అక్కడ ఏం జరిగిందని ఆమె చెప్తుంది. కానీ ఒక అడ్వకేట్గా క్లయింట్ యొక్క ప్రైవసీని దాన్ని కాపాడే బాధ్యత నా పైన ఉంటుంది. ఒకటండి, ఇప్పుడు ఆమె ఎన్నో చెప్తుంది, ఇప్పుడు మా లాయర్కి డాక్టర్కి నిజాలు చెప్పాలి. సో ఆమె చెప్పిన కొన్ని ఏవైనా నేను చెప్పకూడదు, ఎందుకంటే రైట్ టు ప్రైవసీ కింద వస్తుంది. ప్రొఫెషనల్ ఎథిక్స్ ఉంటాయి. సో ప్రొఫెషనల్ ఎథిక్స్ సమయంలో నేను కొన్ని చెప్పలేను, ఎందుకంటే ఆమె ఇంకా జరిగిందంటే ఆమె మీకు డైరెక్ట్గా రేపు మీరు స్టూడియోకి రమ్మంటే తీసుకొస్తాను, రేపు వస్తాను, రేపు ఎల్లుండి ఉంటా అన్నారు. మీరు ఏ అడిగిన ప్రశ్నలు మొత్తం ఆమె సమాధానం ఆమె చెప్తుంది. ఇప్పుడు అడ్వకేట్గా నేను చేసేది ఏంటి, ఒక మహిళ పైన అఘాయిత్యం జరిగింది ఏంటి, దానికి సంబంధించి మేము మహిళా కమిషన్లో ఫిర్యాదు చేశాము. ప్రతి ప్రూఫ్ కూడా అక్కడ సబ్మిట్ చేయడం జరిగింది. మీరు ఏం ప్రూఫ్ చేసి ఇచ్చారని మీరు అడగద్దు, ఎందుకంటే కేసు రేపు 2 రోజులు నెంబర్ అయిన తర్వాత ఆ సర్టిఫికేట్ కాపీ చేసి మీకు నేను ఇస్తాను. ఎందుకంటే కొద్దిగా ప్రూఫ్లు అనేవి కొద్దిగా రహస్యంగా. ఆమె కేసు తీసుకోవడానికి మీకేమైనా ప్రూఫ్లు చూపించి ఉండాలి కదా? ఇచ్చారు. ఏమేమి ఇచ్చారు? అది అడగకూడదని చెప్తున్నా కదా సార్. అది నేను ఎల్లుండి 2 రోజులు ఆగండి. అది ఏమి ఇచ్చారంటే మేము మహిళా కమిషన్ వారి దృష్టికి తీసుకెళ్ళాము. మహిళా కమిషన్ వారు ఆమెను విచారించారు. జనరల్గా ఏ కమిషన్ కూడా మరి ఏంగానే తీసుకోరు కదా, వేగు ఉంటుందేమో కాబట్టి వాళ్ళు ఆమెని 1.5 hours విచారించారు. ఎవరైనా ఫస్ట్ భార్య అనకూడదు, రాధిక అనే ఆమె ఎవరైతే ఉందో ఆమెని ఆనరబుల్ మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు నేరల శారదా గారు ఆమెను అన్ని విచారించి ఏం జరిగింది వాస్తవంగా అన్నీ అయిన తర్వాత వాళ్ళు తీసుకుని మేడం ఇవాళ హాలిడే, ఇవాళ 3 రోజుల్లో మండే తర్వాత వాళ్ళు మీకు ఏదైతే ఆర్డర్ అయితే ఇస్తాన్నారు, అదే పోలీసు వాళ్ళకి ఇవ్వటమా ఏంటనేది జరుగుతుంది. అదొకటి. తర్వాత అక్కడ ఏం జరిగింది, వీళ్ళిద్దరి మధ్యన డీప్ ఏం జరిగింది సాన్నిధ్యం అనేది ఆమె చెప్తానన్నారు మీడియాకి. యాక్చువల్లీ నిన్న మొన్న వాళ్ళ అమ్మగారికి హెల్త్ బాగాలేదు, ఆమె కొంచెం భయపడి ఏం చెప్పలేకపోయింది. సో రేపొద్దున మీకు కావాలంటే రేపో ఎల్లుంటో మీరు 2 రోజులు ఉంటారు, మీ స్టూడియోకి పిలవండి, ఆమెను అడగండి, ఇబ్బంది లేకుండా ఆమె మొత్తం చెప్తుంది. మీకు ఏదైనా కావాలంటే వాళ్ళ అన్నయ్య ఉన్నారు ఒక ఆయన, మీరు ఓకే అంటే నేను స్పీకర్ ఫోన్ ఆన్ చేస్తాను, మీకు చెప్తాడు ఇంకేదైనా మీకు డీటెయిల్స్ కావాలంటే. ఓకే. సో ఆ ఫోన్ చేసే దానికి ముందు మీరేం చేయబోతున్నారు ఆ కేసు పైన? అదే సార్ నేను చెప్పేది, మేము ఆల్రెడీ ఫైల్ చేశాము. ఇప్పుడు రేపొద్దున ఆ ఆర్డర్ ఏమొస్తుందో చూడాలి. ఇప్పుడు ఆర్డర్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ అనేది నేను తీసుకుంటాను. నాకు తెలిసి ఆర్డర్ ఎస్పీ గారికి మామూలుగా మీకు చెప్తాను, జనరల్ ఆర్డర్స్ ఎలా ఉంటాయంటే మహిళా కమిషన్ చైర్పర్సన్ దీని మీద ఎంక్వైరీ చేయండి, ఓకేనా, దీని మీద దర్యాప్తు చేయండి అని చెప్పేసి సంబంధిత ఎస్పీ గారికో లేకపోతే సంబంధిత డీజీపీ గారికో ఇస్తారు ఆర్డర్. అక్కడ నుంచి పోలీసు వారు ఏం చేస్తారంటే ఈమెను పిలుస్తారు. యథావిధిగా మామూలుగా మన ప్రాథమిక విచారణ జరుగుతుంది, ప్రైమరీ ఎంక్వైరీ అని జరుగుతుంది. జరిగిన తర్వాత అవన్నీ మేము సబ్మిట్ చేసిన ఆధారాలు బట్టి పోలీసు వారు ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశం ఉంటుంది. నమోదు చేసి అతను ఎక్కడో కుదిరితే అతను అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఆ విధంగా కూడా మేము ముందుకెళ్తాం. ఇంకొకటి ఏంటంటే వర్షిని వాళ్ళతో కూడా ఇక్కడ మేము కంప్లైంట్ చేయడం జరిగింది. మీకు ఆ విషయం కూడా మీకు చెప్పాలి. ఆ 2 కేసులు మీరే తీసుకున్నారు? ఎస్, ఆ 2 కేసులు కూడా మనమే తీసాము. ఆ రోజు సేమ్ అదే టైంలో కూడా వర్షిని పేరెంట్స్ కూడా రావడం జరిగింది. మీకు తెలుసో లేదా ఆ విషయము, వాళ్ళు కూడా వచ్చారు. వర్షిని పేరెంట్స్ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, దాన్ని కూడా వారు యాక్సెప్ట్ చేశారు. అది వచ్చేసరికి మీకు ఆంధ్రాకి వెళ్తుంది, అది గుంటూరుకి వెళ్తుంది. సో దాన్ని కూడా మేము ఇలా కుదిరితే నెక్స్ట్ వీక్ నేను కూడా మాది విజయవాడ కాబట్టి అటు వెళ్ళి అక్కడ అది కూడా ప్రాసెస్ చేసే అవకాశాలు ఉంటాయి. సో ఈ రెండింటి కంటిన్యూషన్ వెళ్తుంది. అంటే ఇప్పుడు సడన్గా ఒకేసారి మీడియా పరంగా ఒకటొకటి చెప్పాలంటే లేట్ అవుతుంది, ఎందుకంటే స్టెప్ బై స్టెప్ అక్కడ ఏం జరుగుతుందో స్టెప్ అనేది మేము మీకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతాం. ఇంకోటి డీప్గా ఆమె యొక్క వ్యక్తిగతంగా వెళ్ళాలి అంటే నాకు అంత పూర్తి నాలెడ్జ్ ఉండదు. మేము అంత వ్యక్తిగత విషయాలు, మీరు ఒక జర్నలిస్ట్గా మీరు వ్యక్తిగత విషయాలు అడిగే రైట్ మీకు ఉంది, కానీ మేము కేవలం లాకు సంబంధించిన పాయింట్స్ మాత్రమే మేము అడగలుగుతాం. మిగతాది ఎలా ఏంటి అనేది కాకుండా ఏం జరిగింది. ఇప్పుడు రాధిక గారు చెప్పిన దాంట్లో వాస్తవాలు ఉన్నాయని మీకు అనిపించినాయా? ఖచ్చితంగా అనిపించింది. ఇప్పుడు నేను అనేది పక్కన పెట్టండి, న్యాయవాదిగా పక్కన పెట్టండి, ఓకేనా. అక్కడ మహిళా కమిషన్ ఎవరైతే చైర్పర్సన్ గారు ఉన్నారో వారు కూడా నమ్మారు, ఎందుకంటే ఎన్ని ఎవిడెన్స్ చూపించాం కాబట్టి. అలా ఉండబట్టే పిటిషన్ యాక్సెప్ట్ చేయడం జరిగింది. లేకపోతే యాక్సెప్ట్ చేయరు కదా. సరే, ఇప్పుడు ఈ అఘోరి గాడికి ఎట్లాంటి శిక్ష పడబోతుంది మరి? అంటే ఇవన్నీ కూడా వ్యవస్థీకృత నేరాల కింద వస్తాయండి. 3 చేశాడు అతను, మనకు తెలిసి 3 చేశాడు.
ఒకటి మీకు ఐడియా ఉందా? ఫస్ట్ డే వచ్చేసరికి మోకిలా పిఎస్లో ఒక మహిళ దగ్గర 10 లక్షల రూపాయలు తీసుకున్నారు. అది తెలుసా మీకు? లేదు. నేను నా దగ్గర ఎఫ్ఐఆర్ ఉంది, మీకు పెడతాను. కాకపోతే ఏంటంటే మీరు అక్కడ కొంత ప్రైవసీ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. దానికి సంబంధించి 9,80,000 రూపాయలు అతను తీసుకున్నాడు. 9,80,000 అంటే సుమారు 10 లక్షల రూపాయలు, 10 లక్షల రూపాయలు అతను తీసుకోవడం జరిగింది. తీసుకొని పూజ చేస్తా అని చెప్పేసి వాళ్ళ మోసం చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ నమోదైంది. చీటింగ్ కేసు సంబంధించిన ఎఫ్ఐఆర్ నమోదైంది. అది నేను మీకు ఇస్తాను, మీరు చూసుకోండి. ఒక పాయింట్. రెండోది వచ్చేసరికి వర్షిణి తల్లిదండ్రులు ఏదైతే ఉందో ఆ వర్షిణిని పెళ్లి చేసుకుంటా అని చెప్పి మోసం చేసి ఇవన్నీ చేసి ఆమెని చూశారు కదా, అంతా మీకు తెలిసిన స్టోరీయే. సో అక్కడ భయభ్రాంతలకు గురి చేయడం జరిగింది. మూడోది వచ్చేసరికి ఈ అమ్మాయిని, మా క్లయింట్ ఎవరైతే ఉన్నారో ఈమెను కూడా భయభ్రాంతలకు గురి చేసి చేయడం జరిగింది. ఈ 2 కాకుండా ఇంకొక 2 చెప్తాను మీకు. నా దగ్గర ఉంది, అందరి దగ్గర తెలుసా వీడియో. ఒక పోలీస్ ఆఫీసర్ని తిడుతుంది ఆమె, లకారం పేరుతో. మీ దగ్గర ఉంది కదా. అది కూడా పోలీసు యొక్క అధికారాలని దుర్వినియోగం చేయడం కూడా అవుతుంది. పోలీస్ ఆఫీసర్ ఎదురు మాట్లాడటం అవుతుంది. అది కూడా అది మనకు సంబంధం లేదు, పోలీసు వారు తీసుకోవాలి యాక్షన్. ఓకేనా సార్? ఇంకొకటి అసలు ఏంటి, ఇంకోటి ఏంటంటే శ్రీకాళహస్తిలో ఆమె పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఐడియా ఉంది మీకు? లా ప్రకారం ఆత్మహత్య చేసుకున్న కూడా నేరమే. ఆత్మహత్య చేసుకున్న బెదిరించడం కూడా నేరమే. మరి అది కూడా పోలీసు వారు యాక్షన్ తీసుకోవాలి దానిపైన. అది గవర్నమెంట్ సంబంధించిన వ్యవహారం. సో ఇన్ని రకాల. ఇంకొకటి చెప్తా, అసలైంది ఒక వర్గం వారిని నరికేస్తానని చెప్పి ఒక వీడియో పెట్టారు. మీ దగ్గర ఉంది ఆ వీడియో? మన ఎవరిని? అఘోరి హిందూ ధర్మం జోలు వస్తే ఒక XY వర్గం ఏదైతే మనం అనకూడదు, కానీ మామూలుగా ఆఫ్రికా మనం అనకూడదు, XYZ సంబంధించిన వాళ్ళని నరుకుతానని చెప్పేసి అక్కడ మత విద్వేషాలను రెచ్చగొనడానికి ప్రయత్నం చేసి ఆ వీడియో కూడా ఉంది కదా. ఓకే, ఇంకోటి కూడా మీరు పెట్టాలి. మీడియా వాళ్ళని కూడా మంత్రాలు చేసి చంపేస్తా అని చెప్పింది. అది నా దగ్గర లేదండి. అది ఉంటే నాకు వీడియో పంపుతా, ఆ కేసు కూడా పెట్టాలి మీరు. అది కూడా పెడదాము. నేను చెప్పేది అదే శివ. ఇప్పుడు మీడియా వాళ్ళందరికీ ఎవరెవరైతే వీడియోలు ఎవరెవరైతే వీడియోలు ఇస్తారో వాళ్ళందరికీ మంత్రాలు చేసి చంపేస్తా అని చెప్పేసి మాట్లాడింది. మీకు విషయం అలా అది కూడా నేరమే. అదే మామూలుగా ఏంటంటే ఎదుటి వాళ్ళని మంత్రాలు తంత్రాలతో చంపుతానని బెదిరించడం, దేవుడి పేరుతో శపిస్తానని చెప్పడం కూడా ఇట్ ఈస్ ఆల్సో క్రైమ్. సో దాన్ని కూడా నేను దృష్టికి తీసుకెళ్తాను. మీకు అర్థమైందా? ఈ రకంగా మీకు మీడియా వాళ్ళు కూడా నేను సపోర్ట్ చేస్తూ ఉంటాను. ఒకటి. సో ఇన్ని రకాల దుశ్చర్యలకు ఆమె పాల్పడినప్పుడు మీరు ఖాళీగా వదిలిపెట్టమంటారా, అరెస్ట్ చేయమంటారా? మీరు చెప్పండి. అరెస్ట్ చేయాలి. ఇప్పుడు ఎట్లాంటి శిక్షలు పడతాయి అన్ని నేరాలకి? ఏమైనా సరే 7 years ఉంటుందండి. 7 years ఇంప్రిజ్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు కొన్ని 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉండొచ్చు. మాక్సిమం చీటింగ్ కేసు అయితే 7 years. ఈ మోడెస్ట్ ఆఫ్ ఉమెన్ కూడా 7 years. సో ఇవన్నీ చూసుకుంటే మాత్రం అతనికి 5-6 ఎఫ్ఐఆర్, అతని పైన ఎఫ్ఐఆర్లో 5-6 పైన నమోదయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా ఎక్కువ కేసులు నమోదయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ విషయంలో మాత్రం ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలి. అడ్వకేట్గా నేను పోరాడతా, మీరు ఒక జర్నలిస్ట్గా మీరు పోరాడతారు. మన మధ్య జరిగింది అదే కదా. సో మళ్ళీ ఇప్పుడు వాళ్ళు రేపు మాపు రాబోతున్నారు. ఫస్ట్ రాధిక వాళ్ళు వస్తున్నారండి. చెప్పాగా మీకు నేను మొన్న. ఒకటి శివ, నేను ఆ రోజు కూడా నాకు అప్పుడే పరిచయం, మళ్ళీ చెప్తున్నా. అప్పుడు పరిచయం అయినప్పుడు 15 నిమిషాలు మాట్లాడినప్పుడు నాకు కూడా పూర్తిగా ఒక సగం చెప్పిందామా. నేను అన్న మీడియా ముందు కూర్చొని మాట్లాడాలి కదమ్మా అంటే, ఆమె ఏం జరిగింది అంటే భయపడి ఆమె వెళ్ళిపోయింది. మనం బలవంతంగా నేను చేయలేం కదా. తర్వాత వాళ్ళ మామయ్య గారిని కూర్చోబెట్టి కూడా నేను మాట్లాడిచ్చా. వాళ్ళ మామయ్య గారు చెప్పారు, మీకు కొంత మీరు అడిగిన ప్రశ్నలకు చెప్పాడు ఆయన. తర్వాత ఆ రోజు కన్ఫ్యూజ్ ఉంది నాకు. తర్వాత మీకు మహిళా కమిషన్ దగ్గర నేను ఎక్స్ప్లెయిన్ చేయించా అమ్మాయి చేత. అమ్మాయి క్లియర్గా చెప్పింది అప్పుడు, కొంచెం భయం లేకుండా. ఇప్పుడు నేనేం చెప్పానంటే, మీరు ఒక మాట అన్నారు ఆ రోజు కూడా. మీడియా వాళ్ళు ఏమన్నారంటే, మీరు ఇట్లా చెప్తే మీదే తప్పు అవుద్దమ్మా, సగం నాలెడ్జ్ ఏంటి అని అన్నారు. సో నేను ఆమెకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ముందు ఆమె అంటే ఆమె కాదు, నేను వాళ్ళ అమ్మగారు చాలా భయస్తురాలు. విలేజ్ పీపుల్ ఎలా ఉంటారు, ఆమెకు నేను ధైర్యం చెప్పడం జరిగింది. సో ఆమె ధైర్యంతో ఈ అమ్మాయి ముందుకు వస్తుంది. రేపు పొద్దున వస్తుంది, అదే రేపో ఎల్లుండో మీకు వస్తారు. ప్రతి ఛానల్కి వెళ్ళమని చెప్పా. ముందు మన శివ స్టూడియో అంటే నువ్వు అనుంగ మిత్రుడు కాబట్టి, నా ఫ్రెండ్ తమ్ముడు కాబట్టి, మనకి అంటే మనాని కాదు, నేను ఆమెకి ఎవరెవరికి వెళ్ళాలో అన్ని ఛానల్స్కి వెళ్ళమని చెప్తున్నా. అన్నిటికీ నీకు ఎక్కడికి వెళ్తావో అందరూ మనోళ్ళే, అంతా మనకు తెలిసిన. ఆ రోజు కూడా నేను మీడియాలో అదే చెప్పాను సమావేశంలో, మీరు అందరూ తెలిసిన వాళ్ళే. ప్రతి ఒక్కరి పేరుతో నేను బలకరిచ్చా. ఏ ఛానల్కైనా వెళ్ళు, కాకపోతే 1 రోజు 2 రోజులు మీరు ఉండండి. ఎవరికి ఇబ్బంది పెట్టద్దు. మనం ఎవరు వెళ్తారో వాళ్ళకి వెళ్ళండి, ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎక్స్ప్లెయిన్ చేస్తే నీకు సబ్జెక్ట్ అర్థమవుతుంది, వాళ్ళకి అర్థమవుతుంది. లేకపోతే సరిగ్గా ఆమె చెప్పకపోతే ఏమవుతుంది, మిస్లీడ్ అవుతుంది. ఇప్పుడు ఎట్లా మిస్లీడ్ అయింది, తెలియని నాలెడ్జ్తో ముందుకెళ్తే ఇబ్బంది అవుతుంది. కాదు, ఇంతమందిని హిందూ ప్రజలని, 2 తెలుగు రాష్ట్ర ప్రజలను మొత్తం పిచ్చోళ్ళను ఎర్రోళ్ళను చేసిండు ఈ అఘోరిగాడు. సో వానికి 7 సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది, ఉరి శిక్ష పడదా వాడికి? శిక్ష పడేంత అంత పెద్ద పనిష్మెంట్ కావుగా. ఇప్పుడు యాంటీ సోషల్ ఎలిమెంట్స్, ఇప్పుడు టెర్రరిస్ట్ నేరాలు ఉన్నాయనుకో, అలాంటివి కానీ ఏదైనా మర్డర్ కేసు కానీ అలాంటి వాటిల్లో క్యాపిటల్ పనిష్మెంట్ పడుతుంది. దీంట్లో ఏంటంటే 7 years ఉండే అవకాశాలు ఉన్నాయి ఇవన్నీ. సో మరి దానికి కోర్టు వారు, పోలీసు వాడు తప్పు చేసిన చెప్పి, అఘోరి తప్పు చేసిండని చెప్పి తెలిస్తే
ఆయనను అంటే ఇప్పుడు నార్త్ లో ఉన్నాడు, 2 తెలుగు రాష్ట్రాలకు రానని చెప్పేసి ఇంతకుముందు వీడియో రిలీజ్ చేయడం జరిగింది. రాను నేను మమ్మల్ని పట్టుకోవాలని చెప్పి ట్రై చేస్తే మేము మా ప్రాణాలు దానం చేస్తాం, మేము చచ్చిపోతాం అని చెప్పేసి, మేము సూసైడ్ చేసుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది. నాకు తెలియదు సార్ అది. సో ఇంతకుముందు వీడియో వచ్చింది, నాకు అది చూపించాను, నేను చూస్తాను. ఇంకోటి చెప్పనా, ఇదే శివ ఇప్పుడు గుర్తొచ్చింది. ఇప్పుడు ఆత్మహత్య చేసుకుంటానంటే కూడా నేరమే. ఇట్ ఈస్ ఆల్సో క్రైమ్. బెదిరిస్తే ఒక పని చేయి, నాకు అది ఇవ్వు. అది ఎక్కడి నుంచి వచ్చింది అనేది నాకు తెలియదు. మన ఏ ఊర్లో ఉన్నాడో మీకు తెలిస్తే చెప్పండి, అక్కడ ఆ ఊరు డీజీపీకి మనం ట్యాగ్ చేద్దాం. ఓకే, కేదార్నాథ్ లో ఉంటాడు. అదే సార్ నేను అంటున్నాను, ఏ ప్లేస్ ఆఫ్ అఫెన్స్ లెక్క చూసుకోవాలి. మీరంటే కేదార్నాథే అన్నారు అనుకోండి, కేదార్నాథ్లోనే ఆయన ఉన్నారు, అక్కడ ఆ వీడియో చెప్పాడు అనుకోండి నేను చనిపోతాను అనేది, ఇట్ ఈస్ ఆల్సో క్రైమ్. ఓకే, సో దాన్ని మనం అక్కడ ట్యాగ్ చేయొచ్చు, ఆ ప్రభుత్వానికి మనం ట్యాగ్ చేయొచ్చు, అట్లా చేయొచ్చు దాన్ని. ఓకే, ఇప్పుడు ఇన్ని తప్పులు చేసి రానని ఎందుకంటాడు ఆయన? రావాలి, ఆయన కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా చట్టం ముందు, అంటే తప్పు చేసినట్టే కదా ఇప్పుడు అర్థం. సో మొత్తానికైతే అఘోరి గాడికి 7 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది, దానికన్నా ఎక్కువ పడదని చెప్పేసి సో ప్రముఖ లా ప్రకారం ఓకే, లా ప్రకారం 7 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. దాని తర్వాత మళ్ళీ యథావిధిగా ఆయన ఏం చేయాలో అదే చేస్తాడు. ఇంకా అంటే చాలా కేసులు ఉన్నాయి కదా, ఇవన్నీ తేలాలి కదా. ఓకే, ఒక దాంట్లో 7, ఒక దాంట్లో 7, ఒక దాంట్లో ఉంటది కదా. ఒకవేళ 10 కేసులు పడితే అట్లా 7 అంటే సందర్భాన్ని బట్టి అవన్నీ క్లబ్ అవుతాయా లేదా అది అలా అవుతుంది అనేది కోర్టు వారు చూసుకుంటారు. అది ప్రాసిక్యూషన్ చూసుకుంటారు. సో నిజం చెప్పాలంటే జనాలు మాత్రం చాలా పిచ్చోళ్ళని చేయడం జరిగింది. ముఖ్యంగా అయితే నా పర్సనల్గా నేను తీసుకుంటే నేను కూడా ఆయన నమ్మడం జరిగింది. స్టార్టింగ్ లో అందరూ నమ్మారు కదా. సో మీరు కూడా నమ్మిరు. సో చెప్తున్నా కదా, దానికి ఇప్పటిదానికి ఏంది డిఫరెన్స్? ఇప్పుడు ఏమని లేదు తమ్ముడు, ఒక విషయం చెప్తాను. మీడియా వాళ్ళందరూ నమ్మారు, నమ్మిన తర్వాత అందరం నమ్ముతాము. ఆయన సనాతన ధర్మం, హిందూ ధర్మం, గోరక్షణ, మహిళలపై అన్నప్పుడు మీకు ఆంధ్రాలో దాడులు జరిగినాయి. ఆయన మీద ఒకరు చేసుకున్నారు, మీకు తెలుసో లేదు? అవును, తెలుసు. దాడులు జరిగినప్పుడు ఇట్లానే మీలాంటి మిత్రులు, ఇప్పుడు ఒక బ్రదర్గా చాలా మంది మన మిత్రులు అడిగారు, ఇప్పుడు ఆ రోజు అందరూ నమ్మామా లేదా, మనం కూడా దాని మీద వీడియో చేసాం లేదా? అప్పుడు ఏమనుకున్నాం, సనాతన అది కూడా అందరూ అన్ని ఛానల్ అదే చెప్తున్నాయి కదా. అప్పుడు నమ్మాము, అప్పుడు రక్షణ కల్పించాలనుకుంటే నేనే చెప్తున్నా కదా, డీజీపీకి లెటర్ రాసాము, ప్రొడక్షన్ తెచ్చాము. ఎందుకు? దేవాలయాలు తిరుగుతున్నాడు ఆయన, దేవాలయ పరిరక్షణ అన్నాడు. నాకు నచ్చింది ఏంటో చెప్పనా శివ, ఒక మాట అన్నాడు ఆయన, ఏదైతే గుడులు ఉన్నాయి చూసారా, గుడుల్ని పునరుద్ధరణ చేయాలి. అజీర్ణం అంటాం మనం, అంటే మరి ఏ భాష అనాలో నాకు తెలియదు. జీర్ణమైన అదే దాని ఏమంటారు, పోనీ శిథిల వ్యవస్థలో ఉన్న గుళ్ళు అనుకోండి, శిథిల వ్యవస్థలో ఉన్న గుళ్ళు, వదిలేసిన గుళ్ళని డెవలప్ చేయాలన్నాడు. అవును, నాకు చాలా ఆనందం అనిపించింది ఫస్ట్. ఇక్కడ చాలా గుళ్ళు ఈరోజు కనీసం దైవ కార్యాలు లేక ఒక అదేమంటారు దీపం కూడా పెట్టే వాళ్ళకి చాలా గుడులు ఉన్నాయి. హిందూ ధర్మాన్ని ప్రేమించే వ్యక్తిగా నేను అనుకుంటా కదా, ఇతను బాగా చేస్తానని అనుకుంటాం కదా, అందరం అట్లా అనుకున్నాం. సో హిందూ ధర్మం, సనాతన ధర్మం అన్నందుకే ఆయనను మనం సపోర్ట్ చేయడం జరిగింది. కానీ ఈ లాస్ట్ మూమెంట్కి వచ్చే వరకు అసలు రహస్యాలన్నీ బయటపడడం, అందరి దగ్గర డబ్బులు తీసుకోవడం, సో అసలు రూపం ఈ అఘోరా కాదు వీడు దొంగ అన్నట్టు తేలిపోయింది. మనకు తెలిసిన లెక్క చెప్తా మీకు, ఒక్క నిమిషం. ఆన్ రికార్డ్ చెప్తా, ఆఫ్ రికార్డ్ నాకు తెలియదు. ఆన్ రికార్డు 10 లక్షల రూపాయలు, అదే 20 దగ్గర నుంచి, అది నేను మీకు ఇప్పుడే ఇస్తా, మీరు చేసుకోండి, ఇబ్బంది. రెండోది, ఈమె దగ్గర 3,15,000 రూపాయలు తీసుకున్నాను. ఇక్కడ కరీంనగర్ ఫస్ట్ వైఫ్ దగ్గర నుంచి, రాధిక దగ్గర. అది కూడా నేను మీకు లిస్ట్ ఇస్తా, అది అన్ని మీడియాలో కూడా నేను లిస్ట్ ఇచ్చాను. తర్వాత రాధే అని, ఐ లవ్ యూ అనేది మీ అందరికి అన్ని మీడియాలో మీకు వచ్చింది, అది మీకు తెలిసింది. ముద్దుల పెళ్ళామా అవన్నీ మీకు వచ్చినాయి. ఇంకా కొన్ని ఉన్నాయి, అది రేపు వస్తుంది ఆమె, ఎల్లుండి అది అయిపోయిన తర్వాత అది కూడా మీకు కొన్ని ఇస్తాను. ఇంకా మీకు ఇంకేం ఆధారాలు కావాలి, ఇద్దరి మధ్య జరిగిన చాటింగ్ కూడా ఉంది, అది కూడా మీకు ఇస్తాను. సో ఇన్ని ఆధారాలు వచ్చినా, ఇంతకుముందే ఒక వీడియో రిలీజ్ అవ్వడం జరిగింది ఒక ఛానల్లో. సో ఆ ఛానల్లో మాత్రం మమ్మల్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తే మాత్రం మేము చచ్చిపోతాం, మా దగ్గర రాకండి, మేము 2 తెలుగు రాష్ట్రాల జోలికి మేము రాము, సో మేము హ్యాపీగా బతుకుతున్నాం, సో మా బతుకులు మమ్మల్ని బతకనియండి, మా దగ్గరికి రావద్దు, మీరు వస్తే మాత్రం మేము చచ్చిపోతాం, అలా ఆత్మార్పణ చేస్తాం. ఇంకొక అది కూడా నేరం నేనే చెప్తున్నా కదా, అది ఒక నేరమా? ఒకటి వదిలిపెట్టు, నువ్వు ఇక్కడ అన్ని ఇంత మందిని మోసం చేసి, ఇంత మందిని ఫూల్స్ చేసి, మీరు ఇప్పుడు నాకు అది తెలియదు, మీడియా వాళ్ళు కూడా చేతపడి అన్నాడా, చేతపడి చంపేస్తానని బెదిరిస్తే ఎవరు ఊరుకుంటారండి? నేను సనాతన ధర్మంలో అది ఉన్నాయా? నువ్వు ఒక హిందూ ధర్మ పరిరక్షణ ఉన్నప్పుడు క్షమాగుణం ఉండాలా, ప్రేమించే గుణం ఉండాలా. అదే కాకుండా నువ్వు అది చేసానంటే దానికి మీరు ఆలోచిస్తారు. నిజం చెప్పాలంటే ఏ అఘోరీలు ఐఫోన్లు యూజ్ చేయరు, యూట్యూబ్ ఛానల్ ఉండదు, ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ ఉండదు, ఓకేనా, కార్ లో పెట్రోల్ పెట్టుకొని తిరగడు, సిగరెట్లు తాగడు, సో ఆ కార్లు మొత్తం అవే ఉంటాయి. తెలీదు, మీరే చూసారు కదా. ఓకే, మీరు కూడా యూట్యూబ్ ఆయన వీడియోలు చూడలేదా? మీరు వీడియోలు చూసా కానీ దగ్గర ఉండి నేను చూడలేదు. ఓకే, ఇక యాజ్ ఏ అడ్వకేట్ గా మొత్తం అన్ని చెప్పొద్దని చెప్పేసి ఆజాద్ గారు చెప్పట్లే అనుకుంటా. సో మొత్తానికైతే ఇరికించే పనులు చూడలేదు. సో మొత్తానికైతే అఘోరి గాడికి
అంటే ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం అయితే అలానే ఉంది. కోరుకుందాం. ఓకే, ఉరి శిక్ష మాత్రం పడదు. ఉరి శిక్ష పడుతుంది. ఓకే, డన్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ.